హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వేవ్స్ బై మృణాలిక. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను అండ్ మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు వచ్చేసి రొటీన్ వ్లాగ్లో. సో ఈరోజు మార్నింగ్ ఏమేమి బ్రేక్ఫాస్ట్ చేస్తాను మా మమ్మీ అండ్ అలాగే మీకు నా డిష్ వాషర్ టూర్ని చూపిస్తాను. పదండి. సో ఇదేనండి మా డిష్ వాషర్. సో ఇది వచ్చేసి బాష్ది. సో మీరు ఇక్కడ చూస్తున్నారు చూడండి, యుటెన్సిల్స్ అనేది ఎలా అరేంజ్ చేసుకున్నామో అనేసి. సో పైన సెక్షన్లో వచ్చేసి ఇలా మనం స్పూన్స్ అండ్ పొటాటో పీలర్స్, అలాగే చపాతీ రోలర్, ఇలా ఏమైనా కావాలనుకుంటే ఇలా చిన్న చిన్న ఐటమ్స్ అనేది మనం ఫస్ట్ సెక్షన్లో అరేంజ్ చేసుకోవాలన్నమాట. ఇంకా ఇప్పుడు వచ్చేసి మనం సెకండ్ సెక్షన్లో వెళ్దాం. సో ఈ సెకండ్ సెక్షన్లో ఏంటంటే మనము బౌల్స్, అలాగే మన టిఫిన్ బాక్సెస్ ఉంటాయి చూడండి, అలాంటివి ఐటమ్స్ కానీ, లేదా గ్లాసెస్, స్టీల్ గ్లాసెస్, లేదా మనము ఈ పాన్ కవర్స్ ఉంటాయి చూడండి. సో ఆ పాన్ కవర్స్ అనేది కూడా ఇక్కడ అరేంజ్ చేసుకోవచ్చు. అండ్ చిన్న చిన్న బౌల్స్ కూడా ఉంటాయి చూడండి, అవి కూడా ఇక్కడ ప్లేస్ చేసుకోవచ్చు అన్నమాట మనం. సో అరేంజ్ చేసుకునేటప్పుడు మనము కరెక్ట్గా అరేంజ్ చేసుకోవాలి. ఒకవేళ మనము కొంచెం డిఫరెంట్గా అరేంజ్ చేసినాం అనుకోండి, లోపల మిషన్ అనేది సరిగా తిరగదు. సో ఇది వచ్చేసి లాస్ట్ సెక్షన్ అండి, థర్డ్ సెక్షన్. సో ఈ లాస్ట్ సెక్షన్లో ఏంటంటే హెవీ యూటెన్సిల్స్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో ఈవెన్ లైట్ వెయిట్, అంటే ప్లేట్స్ కానీ మనకి సెక్షన్ అనేది క్లియర్గా అర్థమైపోతుందండి ప్లేస్ చేసేటప్పుడు. సో మీరు ఇక్కడ చూసినా చూడండి, ఇది వచ్చేసి రైస్ బౌల్, రైస్ కుక్కర్ అండి. అండ్ ఆయిల్ టిన్, మళ్ళీ ఇది ప్లేట్స్ చూస్తున్నారు చూడండి, ఈ ప్లేట్స్. సో ఇలా మనము అరేంజ్ చేసుకోవచ్చు అన్నమాట. అండ్ లోపల చూస్తున్నారు చూడండి, ఒక గ్రే కలర్ కనిపిస్తుంది చూడండి, అదే మాట మెయిన్ ఏరియా. సో అది వీల్ లాగా ఉంటుంది. సో అక్కడ ఏంటంటే మనకి వాషింగ్ అనేది అవుతుంది. ఇప్పుడు మన వాషింగ్ మెషిన్ ఎలానో ఇది కూడా అలాగేనండి. సో ఇక్కడ చూసినా చూడండి, ఇక్కడ మనము ట్యాబ్లెట్ అనేది ఇన్సర్ట్ చేయాలి. డిష్ వాషర్ ట్యాబ్లెట్ నీకు దొరుకుతుందండి ఆన్లైన్లో కూడా. సో ఈ డిష్ వాషర్ ట్యాబ్లెట్ అనేది ఇన్సర్ట్ చేసి ఆ బాక్స్ అనేది క్లోజ్ చేయాలి. అండ్ ఇంకో విషయం ఏంటంటే, మనం ఆ బాక్స్ కనుక ఇట్లా క్లోజ్ చేయలేమనుకోండి, ట్యాబ్లెట్ అనేది స్పిల్ అయిపోతుంది, బయటికి వచ్చేస్తుంది. సో అలా క్లోజ్ చేసి ఇంకా మనం సెట్టింగ్ చేసుకొని ఆన్ చేసుకోవడమే. కానీ ఇది చాలా బెనిఫిట్ అండి. అసలు వాష్ అయినాక తర్వాత ఈ యూటెన్సిల్స్ చూడాలండి, అసలు ఎంత షైనింగ్గా అవుతుందో. ఐ కెన్ సే ఇట్, ఇది వర్త్ ఇట్ అండి మనకి ఇలాంటిది. అండ్ ఇదేనండి ఆ ప్యాకెట్ ట్యాబ్లెట్స్ అండి, ఇవి డిష్ వాషర్ ట్యాబ్లెట్స్. మొత్తం 61 ట్యాబ్లెట్స్ ఉంటాయి దీంట్లో. సో నేను చూపించాను చూడండి, ఎక్కడైతే ఇన్సర్ట్ చేయాలనో సో అక్కడనే ఇన్సర్ట్ చేయాలన్నమాట. చూస్తున్నారు కదండి, బౌల్స్ ఎంత అసలు షైన్ ఇస్తుందో. మామూలుగా మనము చేతులతో తోముకునేది వేరు, సో అలా వాష్ చేసుకునేది వేరు. బట్ ఇదైతే చాలా నీట్గా క్లీన్ అయిపోతుందండి మనకి. అండ్ ఇక్కడ వచ్చేసి మా మమ్మీ లడ్డు అండ్ చోలే కర్రీ
పూరి రెడీ చేస్తున్నారన్నమాట. సో నేను ఇది షార్ట్ వీడియోస్లో పోస్ట్ చేశానండి. గో అండ్ చెక్ ఇట్ ఇన్ మై షార్ట్ వీడియోస్. ఇవి వచ్చేసి ఉడకబెట్టిన పీనట్స్ అండి. ఇవి చాలా మంచిది హెల్త్కి. ఇదొచ్చేసి డీబోట్ అండి. నేను ఇది ఇంకొక వ్లాగ్‌లో చెప్తాను దీని గురించి. అండ్ దీని గురించి బెనిఫిట్స్ కూడా చెప్తాను నేను. ఇది చాలా బాగా క్లీన్ చేస్తదండి ఈ డీబోట్. సో మీకు కనుక ఇట్లా దీని గురించి తెలుసుకోవాలంటే కూడా మీరు కమెంట్ సెక్షన్‌లో కమెంట్ చేయండి.